నమస్తే అండి, కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్కి స్వాగతం. మనం ఈరోజు అమరావతి రైల్వే లైన్, ఈ రైల్వే లైన్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. ఈ రైల్వే లైన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో టెండర్లు పిలిచారు, అందుకని దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రైల్వే లైన్ అనమాట. ఈ రైల్వే లైన్లో ఎర్రుబాలెం అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఎర్రుబాలెం స్టేషన్ నుంచి అమరావతికి కనెక్షన్ ఇస్తున్నారు. ఈ ఎర్రుబాలెం నుంచి ఇటు ముందుకు వస్తే పెద్దాపురం, ఇక్కడ ఒక స్టేషన్ వస్తుంది. పెద్దాపురం నుంచి ముందుకు వస్తే చెన్నారావుపాలెం అనే ఒక స్టేషన్ వస్తుంది. ఇలా ముందుకు వస్తే గొట్టెముక్కల తర్వాత పరిటాల అనేది పెద్ద మేజర్ రైల్వే స్టేషను. ఇక్కడ 200 ఎకరాసు కార్గో హబ్ కూడా వస్తుంది ఈ ఏరియాలో. సెంట్రల్ గవర్నమెంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఇలా ముందుకెళ్తే ఇక్కడ కొత్తపేట రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ కొత్తపేట దాములూరు పక్కన ఉంటుంది కొత్తపేట. ఈ కొత్తపేటలో రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ వరకు మొత్తం 28 కిలోమీటర్లు అనమాట. 28 కిలోమీటర్లకి రైల్వే లైన్కి టెండర్లు పిలిచారు. ఈ 28 కిలోమీటర్ల రైల్వే లైన్ టెండర్లో మొత్తం 415.69 కోట్లకి టెండర్ పిలిచారు ఈ లైన్ కోసం. ఇంకోటి ఇది మొత్తం 30 నెలల్లోపు కంప్లీట్ అవ్వాలని టెండర్లో నిబంధనలు కూడా పెట్టారు. నెక్స్ట్ వస్తే ఇక్కడ నుంచి కృష్ణానది మీద బ్రిడ్జ్, ఈ బ్రిడ్జికి కూడా ఆల్రెడీ టెండర్లు పిలిచారు. ఇది కూడా ఇక తర్వాత వచ్చి సెకండ్ ఫేజ్లో ఇప్పుడు రాజధానిలో ఇటు నుంచి ముందుకు వస్తే ఇక్కడ వడ్లమాన్ అనే ఒక పెద్ద స్టేషన్ వస్తుంది. వడ్లమాన్ స్టేషన్ తర్వాత ఈ కర్లపూడి నెక్కల మధ్యలో పెద్ద రైల్వే స్టేషన్ వస్తుందండి ఈ ఏరియాలో. ఇది అమరావతి మెయిన్ స్టేషన్ అనమాట. దాదాపు 30 ఎకరాల్లో పెద్ద భారీ ఇండియాలో అల్ట్రా మోడర్న్ రైల్వే స్టేషన్గా నిర్మించబోతున్నారు. ఇది పెద్దది. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వస్తే ఇంకా తాటికొండలో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ తాటికొండ తర్వాత ఇలా ముందుకు వస్తే కొప్పురావూరు, ఈ కొప్పురావూరు కూడా రైల్వే స్టేషన్ ఉంది. కొప్పురావూరు తర్వాత నంబూరు, ఈ నంబూరు వచ్చేసి జంక్షను, అంటే ఇటు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే లైన్లో నంబూరు వస్తుంది. ఈ నంబూరు దగ్గర పెద్ద జంక్షన్ ఏర్పడింది. నంబూరు నుంచి ఇటు గుంటూరు వెళ్ళదు, అంటే రైల్వే లైన్ ఇటు నుంచి ఇటు వస్తుంది అనమాట. దీనికి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రైల్వే లైను. అందువల్ల ఈ ఏరియా కంచించర్ల, ఈ పరిటాల, ఈ సరౌండింగ్ మొత్తం మంచి డిమాండ్ ఉంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మంచి రిటర్న్స్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.